అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి. పరిహారం కూడా ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలే కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని పెట్టుకో. కుంభరాశి వాళ్ళకి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి శని ఏలినాటి శని పక్కకి వెళ్ళిపోవటం వల్ల అనేక రకాలుగా సంతోషం, ఆనందం కలిగి ఉంటారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. ఆత్మవిశ్వాసం బాగా కలిగి ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అన్ని పనులు సాధ్యం అవుతుంది. అసాధ్యమైన పనులన్నీ కూడా బయటికి తీయండి. గతంలో చేయలేని పనులన్నీ ఇప్పుడు చేసి పెడతారు. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంది. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం బాగుండి వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయి. పిల్లల యొక్క చదువులు బాగుండి విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువుల మీద కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు లేకపోలేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. తొందరపాటు పనికిరాదు. పార్ట్నర్షిప్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్ కలిసి రాదు. ముఖ్యంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు ఇప్పట్లో కలుసుకోవడం బాగాలేదు. ముఖ్యంగా ప్రేమికులకు కూడా అనుకూలంగా లేదు. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టం ఉంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. చాలా ధర్మ మార్గంలో ఉంటారని చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ఈ వారంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒక అరగంట లేటుగా బయటికి రావాలి. ఎవరితో లేనిపోని వ్యవహారాలు, లేనిపోని పనికి మాలిన మాటలని మానేసి ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ఎంత కష్టపడ్డా పై అధికారుల ప్రశంసలు లేకపోవడం మానసిక ఇబ్బందిని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరడానికి అనుకూలంగా లేదు. నిరుద్యోగులు కాస్త వేచి చూసి ఓ ధోరణి అవలంబిస్తే మంచిది. ఈ వారం వ్యాపారం చేసే వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కొత్త మార్గాల్లో వెళ్తారు. మంచి లాభము, ఆదాయము బాగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరందరికీ కూడా నేను చెప్పినటువంటి ఒకే ఒక మంత్రం, సూర్య మంత్రాన్ని రోజు చదవండి. జపాకుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమని రోజు 6 సార్లు చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు ఏమీ రాకుండా ఉంటాయి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.